హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ కిచెన్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వీడియో ఏంటి అంటే దొండకాయలతో పచ్చడి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో అండి. ఇక్కడ దొండకాయలు చూసారు, చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఎక్కడ కూడా ఒక్క దొండకాయ కూడా ఎర్రగా లేదనమాట. చక్కగా పర్ఫెక్ట్గా అన్ని దొండకాయలు కూడా గ్రీనిష్ కలర్లో ఉన్నాయి కదా. ఇలా అయితే దొండకాయలు ఉంటే మనకి పచ్చడికైనా కర్రీకైనా కూడా సూపర్గా అయితే ఉంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే ఒక 3-4 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వేయించుకొని తీసేసుకోవాలండి. వేయించుకున్న పల్లీలు జీలకర్ర ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకొని కాస్త ఫ్రై చేసుకొని ఆ తర్వాత 1/2 కేజీ దొండకాయలు అయితే తీసుకోవాలి. శుభ్రంగా కడిగి తీసుకొని ఇలా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అయితే తీసుకోవాలండి. దొండకాయ ముక్కలు మీరు ఏ షేప్లో కట్ చేసినా కూడా చక్కగా ఉడికిపోతాయి. దొండకాయ ముక్కలు అలానే టమాటోలు అయితే యాడ్ చేసుకోవాలి. టమాటోలు నేను ఇక్కడ 5 తీసుకున్నానండి. దొండకాయలు ఉడకడానికి కొంచెం టైం ఎక్కువే తీసుకుంటాయి కదా, సో మూత పెట్టి ఉడికించేసామంటే త్వరగా ఉడికిపోతాయండి. మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాల వరకు అయితే దొండకాయలు అయితే ఉడికించారంటే చక్కగా దొండకాయలు అయితే మగ్గిపోతాయండి. నెక్స్ట్ అయితే మూత తీసి ఒకసారి చెక్ చేద్దాం. ఈ విధంగా అయితే దొండకాయలు అయితే పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయాయి. ఇలా దొండకాయలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త ఇక్కడ మనం దొండకాయ మిశ్రమాన్ని అంతా కూడా చల్లారనివ్వాలి. ఈలోపు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర పల్లీలు వేసుకొని ఒక 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి కానీ పొట్టుతో ఉన్నవి కానీ వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి, జస్ట్ టేస్ట్ కోసమే వేస్తున్నామండి. ఇప్పుడు పచ్చడి అంతా షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనమైతే గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేసేసుకుంటున్నాం కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్ స్పీడ్లో మిక్సీలో అయితే గ్రైండ్ చేసేసుకోవచ్చు. మనం ఇక్కడ మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేసే టేస్ట్ అనేది అంత బాగుండదు. కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుంటేనే రోట్లో రుబ్బినట్టుగా చాలా బాగుంటుందండి. ఎంతైనా రోట్లో రుబ్బిన టేస్ట్ అయితే రాదులేండి, కాకపోతే చూడ్డానికి అలా అనిపిస్తుంది. నాకు ఇక్కడ టైం లేక నేను మిక్సీ జార్లో అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. మీకు టైం ఉంటే కనుక రోట్లో రుబ్బుకోండి, ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు పచ్చడి అయితే రుబ్బేసుకున్నాం కదా, పచ్చడి రుబ్బుకున్న తర్వాత తాలింపు పెడితే ఇంకా సూపర్గా ఉంటుంది. మరి తాలింపు వేసేద్దాం పదండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకొని అలానే జీలకర్ర, ఆవాలు, పచ్చి శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఒక 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కరివేపాకు వేసుకొని పసుపు వేసుకోవాలి. చిటికెడంత పసుపు వేసేసుకొని ఆ తర్వాత పచ్చడి వేసి కలిపేసుకోవడమేనండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకున్నారంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఈ ఉల్లిపాయ ముక్కలు నంచుకుంటూ కాస్త నెయ్యి వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. మరి డెఫినెట్గా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.